అస్మద్గురుభ్యో నమః. ఈ తరువాత ప్రశ్న, కనకధారాస్తవం అంటారు కదా, అది లక్ష్మీ కరావలంబ స్తోత్రం అని అనొచ్చునా? లేదు, ఈ స్తోత్రము ఎవరు చదవాలి, ఎన్నిసార్లు చదవాలి, దానికి నియమాలు ఉన్నాయా, బ్రహ్మచర్యం పాటించాలా, నైవేద్యాలు ఏం పెట్టాలి? పవన్ చాలా క్వశ్చన్ అడుగుతున్నారండి. సంతోషం. ముందు కనకధారాస్తవం ఎక్కడి నుంచి వచ్చిందో కాస్త గమనించారా మీరు? శంకరాచార్యుల వారు ఆయన ఇక్కడ ఇంట్లో వండుకుని, ఇప్పుడు బాబాల్లాగా ఇంట్లో స్పెషల్గా ఉండి తిని చాలామంది స్వామీజీలు ఉంటారు, వారికి సెక్రటరీలు కూడా లేడీసే సెక్రటరీలు ఉంటారు, శిష్యులు ఉంటారు. శంకరాచార్యుల వారు అలాంటి వారు కాదు, పరివ్రాజకులు తిరుగుతుండేవారు. ఓ ఇంటి ముందు నిలబడ్డారు యాచన కోసం, వారు వేస్తే తీసుకోవాలి. ఆ ఇంటిలో ఉన్న దంపతులు ఇద్దరు, ఆయన పాపం బయటికి వెళ్ళిపోయాడు, ఆవిడకి కట్టుకున్న వస్త్రము తప్ప ఇంకోటి లేదండి, తినడానికి కూడా లేదు. వాళ్ళకి వెళ్ళిపోమ్మన్నా అంటే లేదు, బాలబ్రహ్మచారి, కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆవిడికి, ఏం పెట్టాలో తెలియలేదు. అప్పుడు దేవుడి సన్నిధి లోపల ఒక ఉసిరికాయ ఉంది, చిన్న ఉసిరికాయ, నైవేద్యం పెట్టారు. దాంట్లో నైవేద్యం పెడితే చిన్న మొక్క ఇలా గిల్లి ప్రసాదంలో తీసుకుంటారు. ఇది ఉంది. ఇది దేనికోసం అట్టే పెట్టింది? భర్త గారు తిరిగి వచ్చిన తర్వాత భోజనం చేసేటప్పుడు, ఇక్కడ చాలా విచిత్రమైంది కదా, దాంట్లో ఉండేది పెట్టుకుంది. కానీ వీడి దగ్గర ఏం లేదు పెట్టడానికి. అందుకని ఆ ఉసిరికాయ పట్టుకొచ్చి సిగ్గుపడుతూ శంకరాచార్యుల వారి చేతికి అందించింది. శంకరాచార్యుల వారు అంతటి అద్వైత సిద్ధాంతి, అంతటి తత్వం తెలిసినానికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇంటికి వచ్చిన అతిథికి తన తిండి కూడా మానుకొని ఇస్తుంది మా తల్లి. అయ్యో తల్లి, ఈ ఉసిరిక ఎవరికి ఇష్టమో తెలుసునా? లక్ష్మీదేవికి ఇష్టం. అమ్మా, ఉసిరిక ఇలాంటివన్నీ కూడా నీకు ఇష్టమని శ్రీ సూక్తం వాటిల్లో ఉంటుంది. మరి నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ మహాతల్లి ఉందే, వీళ్ళకి దరిద్రం ఏమిటమ్మా? కరుణ చూడు తల్లి, అమ్మా దయ చూడు అంటూ దయ చూడమని తన ఆశ్రమానికి వెహికల్స్ కావాలి, ఇది కావాలి, అంతవల్ల ఆయన ఆశ్రమం పెట్టుకోలే అనేసరికి లక్ష్మీదేవి ఆ ప్రాంతం అంతా కూడా బంగారు ఉసిరికాయలు కూర్చింది. బంగారు ఉసిరికాయలు. ఆవిడ పెట్టింది ఏమిటి? ఎండిపోబోతున్న చిన్న ఉసిరికాయ ఇలా పెట్టింది. పెడితే బంగారు ఉసిరికాయ. అదేమిటి? కనకధారాస్తవం. ఆయన చెప్పిన స్తోత్రమే కనకధారాస్తవం. బంగారు ఉసిరిక ఇప్పటికీ ఆ ప్రాంతంలో అది చాలా గొప్ప పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. అది కనకధారాస్తవం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు, మన దగ్గర ఉన్న దరిద్రాలన్నీ తీరిపోతాయి. దరిద్రాలు తీరిపోతే మనం అనుభవించాలిగా. ఋగ్వేదం కూడా చెప్పింది, శ్రీ సూక్తంలో ఉంది, అమ్మా సంపదలియి నా కోసం కాదమ్మా, నా పిల్లల కోసం. అంటే ఎవడైనా అదే చెప్తాడు, పిల్లల కోసమే కాదమ్మా, నా పిల్లలు, నేను, నా తోటి వాళ్ళు 10 మందికి ఉపయోగించేలాంటి సంపద ఉంటే మేము యజ్ఞాలు చేస్తాము, భోజనాలు పెడతాము, ఫలితాలు ఇస్తాము, ఆవులు, గేదెలు, మేకలు, ఏనుగులు ఇలాంటివి పెంచుతాము, వీటిని పెంచేందుకు మనుషులను పెట్టుకుంటాము, వాళ్ళందరికీ జీవనోపాధి కలిగిస్తాము. మా వల్ల 7 21 తరాల 49 తరాల అంత క్షేమం కలిగించాలంటే సంపద మాకి, దాని అర్థం అది. అందుకని కనకధారాస్తవం. ఎన్ని శ్లోకాలండి? దాంట్లో కొంతమంది 13 అంటారు, కొంతమంది 24 అంటారు, కొంతమంది. ఇవన్నీ కూడా ఏమైందంటే కాలాంతరంలో కొన్ని అలాంటి శ్లోకాలు కొంచెం చేర్చి దాంట్లో ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. ఇంతకీ కనకధారాస్తవం ఎవరిని ఉద్దేశించి? లక్ష్మీదేవిని ఉద్దేశించి. ఇక్కడ మీరు ఒక్కడి సూచన గుర్తుపెట్టుకోండి, ఒక్క లక్ష్మీదేవినే కూర్చోబెట్టి, పద్మంలో కూర్చోబెట్టి జడవరు పోసుకున్నట్టుగా అలా దయచేసి కూర్చోబెట్టకండి. లక్ష్మీదేవితో పాటు పెద్ద ఆయన కూడా ఉండి తీరాలి. లక్ష్మీనారాయణులు. అడిగేది మాత్రమే అమ్మనే అడగండి, కలిపేద్దరికి. ఇది రుక్మిణి వారే పార్వతీ పరమేశ్వరుని కలిపి దండం పెట్టి, అమ్మా నిన్ను నమ్మిన వారికి అన్నిటికీ నాశం లేదు కదమ్మా అంది భాగవతంలో. ఇది టెక్నిక్. ఇద్దరిని విడగొడితే బాణాసుడు ఏమయ్యాడండి? పరమేశ్వర నా గేడు దగ్గర కాపలా ఉంటున్నాడు, అమ్మగారిని పిలిచాడా, చేతులు తెగిపోయాయి. ఇంకో రాక్షసుడు ఉన్నాడు, భగవంతుడా నా గుండెలో కూర్చో అన్నాడు. పార్థివ సంగతి ఏమిటి? నాచినగిపోయాడు వాడు.
ఇద్దరిని విడగొట్టగలను దయచేసి లక్ష్మీనారాయణ. కానీ అడిగేది మాత్రం ఇంట్లో కూడా అంతే కదా, అమ్మ నాన్న ఇద్దరిని అడగాలి. కానీ మోటార్ బైక్ కావాలని ఎవరు నడితే నాన్న నడితే కాదంటాడు. అమ్మ కొనమమ్మ, అవును బాబు కొన్ని మాట్లాడు కొనండి ఆవిడ చెప్తున్నది. ఇది కనకధారాస్తవంలో అంతరార్థము. అంచేత లక్ష్మీ ఆరాధన. తరువాత కనకధారాస్తవం 3 సార్లు చదువుకోవచ్చు. ఎక్కువ సార్లు చదివినట్టయితే కొన్ని నియమాలు ఉన్నాయి, అవి చూసుకోవాల్సి ఉంటుంది. అంచేత ఒకసారి కానీ 3 సార్లు కానీ శుచిగా చదువుకోండి. నైవేద్యాలంటే ఈ మధ్యన చాలా మంది ఓ మహాతల్లి గారు చెప్పారు, ఆవిడకు నమస్కారం, ఇలా నైవేద్యాలంటే షాపులో కొన్న స్వీట్లే పెట్టాలి నైవేద్యం. ఊరి నాయను ఇది ఎప్పుడు వినలేదు మేము, షాపులోనే కొన్న స్వీట్లు పట్టుకొచ్చి పెట్టాలని చెప్పి. ఇది ఇంట్లోనే చేసుకునే చేయొచ్చును. ఆ రోజు చేయాలంటారా మంచిది. పానకము వడపప్పు అమ్మవారికి చక్కగా పుష్పార్చన చేసుకోండి. తర్వాత ఆ అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా అన్న చెయ్యండి. ఏమిటది? కృష్ణా స్తోత్రం చదవండి, వీలైతే విష్ణు సహస్రనామం చదువుకోండి, మీ ఓపిక. ఇది చెయ్యండి. కనకధారాస్తవం ఉదయం పూట 3 సార్లు చదువుకోండి, సాయంకాలం ఒకసారి. ఒక దీక్షలా చేసేవాళ్ళు మాత్రం 7 శుక్రవారాలు సాయంకాలం 10 మందితో కలిసి ఆరాధన చేసి కాస్త పళ్ళు అలాంటి నైవేద్యం పెట్టి వాళ్ళకి ఇచ్చుకోండి. ఒక 3 ముత్తైదువులకి తాంబూలాన్ని ఇవ్వండి. కనకధార వల్ల బాగుపడ్డ వాళ్ళు పేర్లు చెప్తే ఇప్పుడు చాలా మంది ప్రసిద్ధులు ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి ఇంత ప్రసిద్ధి లేదు, 2000 కంటే ముందు వాళ్ళు ప్రసిద్ధులు కాదు. కానీ వారు కనకధార చదవడం వల్ల 2000 తర్వాత ఎవ్వరూ ఊహించనంతటి స్థాయికి రకరకాల రంగాల్లో ఎదిగిన వాళ్ళని మేము చూసాం. అందుకని కనకధారాస్తవం గొప్పతనం అది. దానివల్ల ఏం జరుగుతుంది? ధనలాభము, ఆరోగ్య లాభము, మానసికమైన ఆందోళనలు తగ్గుతాయి. అంతేకాదు మన ఇంట్లో ఉన్న పిల్లలు మనకు అనుకూలంగా మారుతారు, కోడళ్ళు అనుకూలంగా మారుతారు, ఇలా కుటుంబ బాంధవ్యాలు బాగుపడతాయి. ఇవన్నీ ఉన్నాయమ్మా దాంట్లోనూ. కానీ ప్రత్యక్షంగా చెప్పరు అక్కడ. అమ్మా దయచూడు తల్లి అంటూ ప్రార్థిస్తారు శంకరాచార్యుల వారు. ఆయన ప్రార్థనది. ఆయన రోడ్డు ఇంజిన్ లాంటి వ్యక్తి, మహానుభావుడు. రోడ్డు వేయడానికి కష్టపడ్డాడు, మనం ఏమీ లేకుండా కాలు తిరిగిస్తున్నాం అంతా కూడాను. అదనమాట అది కనకధారాస్తవం గొప్పతనము. స్వస్తి.